హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో అతి తక్కువ బడ్జెట్ లో 9,000 రూపాయల్లో 5G మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ తో 120 Hz రిఫ్రెష్ రేట్ తో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ అనేది మనకి ఆగస్టు 16వ తారీఖున లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఆగస్టు 21వ తారీఖు నుంచి అందుబాటులోకి రానుంది. మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫ్లిప్కార్ట్ గానీ మనకు ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ లో ఈ మొబైల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అయితే ఈ మొబైల్ ఏంటని అనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G మొబైల్. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్, హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక 500 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.75 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో IPS LCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 670 నిట్స్తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ మీరు HD కంటెంట్లో చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అయితే ఈ డిస్ప్లేని HD రెజల్యూషన్ తో కాకుండా ఫుల్ HD రెజల్యూషన్ తో తీసుకొచ్చుంటే ఇంకా చాలా బాగుండేది ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 18 వాట్స్ పవర్ అడాప్టర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 10 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో మనకి బ్యాటరీ విషయానికి వస్తే ఇది ఒక మెయిన్ హైలైట్ ఫీచర్ ఫ్రెండ్స్. ఒక నార్మల్ యూజర్ కి అయితే 1.5 డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అదే ఒక హెవీ యూజర్ కి అయితే 1 డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 4GB ర్యామ్ 128GB స్టోర్తో వస్తుంది. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి eMMC 5.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఆల్సో మనం ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ యూస్ చేసుకొని అప్ టు 2TB వరకు మెమరీ అనేది ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే మన బ్యాక్ సైడ్ వచ్చి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.6తో వస్తుంది. అదే మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్ అపర్చర్ 2.0తో వస్తుంది. అదే మనం మెయిన్ కెమెరా వచ్చేసుకొని 2K వీడియోని అట్ 30fps రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080p వీడియోని 30fps అండ్ 60fpsలో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియోని 720pలో 120fpsలో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6400M చిప్సెట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 6 nanometerతో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.5 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. దీని యొక్క సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చి 2 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. ఇది మనకి ఆక్టాకోర్ CPUతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మనం లైట్ బేసిక్ గేమ్స్ కానీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కానీ 60fpsలో మనం గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి 199 గ్రామ్స్తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి 8.14 mm థిక్నెస్తో వస్తుంది. ఈ మొబైల్ మనకి IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్తో వస్తుంది. స్వెట్లో కానీ రెయిన్ డ్రాప్స్లో కానీ ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి XYZ 15 ఆండ్రాయిడ్ వర్షన్ 15తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి 4 కలర్ వేరియేషన్స్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. షాడో బ్లూ, షాడో బ్లాక్, ప్లమ్ రెడ్, మున్సూన్ గ్రీన్, ఈ 4 వేరియంట్స్లో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి వైఫై 5 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. OTG అవైలబిలిటీ ఉంటుంది. FM అవైలబిలిటీ ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్తో వస్తుంది. ఈ మొబైల్ మనం ప్రైస్ విషయానికి వస్తే 4GB ర్యామ్ 128GB మోడల్ 9,299 రూపాయలకు వస్తుంది. అయితే మనకి లాంచింగ్ డే ఆఫర్ యూస్ చేసుకుంటే 8,999 రూపాయలకి వస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ మొబైల్ మనం చూసుకుంటే కనుక అతి తక్కువ బడ్జెట్ లో 9,000 రూపాయల్లో ఒక 5G మొబైల్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. కాకపోతే 2 డిపార్ట్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటుంటే ఇంకా చాలా బాగుండేది ఫ్రెండ్స్. అవి కూడా ఏంటంటే డిస్ప్లే చూసుకుంటే HD ప్లస్ రెజల్యూషన్ తో కాకుండా ఫుల్ HD రెజల్యూషన్ తో తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. అండ్ ఆల్సో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ కాకుండా 8GB ర్యామ్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.